Hello guys, very good morning. This is Ramesh Mallipodi. Welcome back to my channel. It is Suryalanka beach and this is the sunrise. మార్నింగ్ చాలా లేట్గా వచ్చాయి. ఫుల్ ఫాగ్తో ఉంది. ఇప్పుడు కూడా చూడండి ఎంత ఫాగ్ ఉందో. జస్ట్ మీకు చూపిద్దామని ఇక్కడికి వచ్చా. ఒకసారి చాలా లోతుంది కానీ చూసుకోండి. ఇక్కడ దిస్ ఇస్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ శ్రీలంక. మంచి చూడండి మామ. అయ్య బాబోయ్, ఏమన్నా ఉంది మామ అసలు. అసలు అట్లా చూడండి, అసలు ఏం కనిపించట్లేదు కదా. ముందు చూడండి, టైం ఎంత, 8:05 అయింది. లుక్ అట్ దిస్. చలి కొంచెం అనిపిస్తుంది కానీ మంచు మాత్రం ఫుల్ పట్టేసింది. యాక్చువల్లీ ఇప్పుడు వాటర్ బీచ్ అని ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ బీచ్ పక్కనే రోడ్డు ఉంటుందంట. కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఆ వ్యూ ఒకసారి చూసి అక్కడి నుంచి హైదరాబాద్కి ఓడేద్దాం. ఒకసారి పంట పొలాలు చూడండి, మంచిగా వ్యూ కనిపిస్తే పక్కగా ఆగేం జస్ట్ అలాగా నాకు భలే అనిపించింది. అసలు ఫార్మింగ్ పైప్స్ చూడండి భలే పెట్టారు కదా స్ప్రేస్కి. మొత్తం అన్నీ అలాగే పెట్టారు. కొంచెం మంది ఏమో పైప్స్తో వాటర్ స్ప్రేయింగ్ చేస్తున్నారు. బట్ యా, లవ్లీ. బంతిపూలు పంట, ఎడ్ల బళ్ళు భలే ఉన్నాయి రైతులు. బో ముచ్చటగా ఉంటుంది అబ్బా అలాంటి ఎద్దుల బండ్లు చూసినప్పుడు. ఎప్పుడో చూస్తుండే, ఇప్పుడు కనిపిస్తున్నాయి మళ్ళీ. చెన్నై ఇక్కడి నుంచి 368 కిలోమీటర్స్. కొట్టేద్దామా? ఇక్కడ వరి పంటలు కాదు, వేరే అన్ని తోటల పంటలు ఉన్నాయి. మొక్కజొన్న, బంతి పువ్వులు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ని తోటలు ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫార్మింగ్ చేస్తున్నారు, వాటర్ స్ప్రేయింగ్ అట్టను. బాగుంది, బాగా అనిపించింది నాకైతే. ఎంత అందంగా ఉంది చూడండి అబ్బా. హైవే మీద పొలాల పక్కన ఏమన్నా వ్యూ కదా అసలనే. వావ్, పొద్దున్నే లేచి ఈ రైడ్ చేస్తుంటే ఇలాంటి ప్లేసెస్లో ఉంటుందా సావి రంగా. సో ఇది ఓడరేవు. ఇది యాక్చువల్గా చీరాలి. ఇది లాస్ట్ 2 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ వచ్చి ఉండే నేను ఇక్కడికి. చాలా చేంజ్ అయిపోయింది అబ్బా లాస్ట్ 2 yearsకి ఇప్పటికి. చాలా డెవలప్ అయింది యాక్చువల్లీ. చాలా థింగ్స్ క్లీన్గా ఉన్నాయి, చాలా థింగ్స్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాటర్. ఇక్కడ అన్నీ బేసిక్గా బీచ్ చూడడానికి ఏమి ఉండదు కానీ వాటరేవ్ అంటే ఓడలు ఎక్కువ పెడతారనమాట ఇక్కడ. సో ఈ రోడ్డు అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండే, ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్లో ఉండే అని చెప్పారు అక్కడ. సో హోప్ఫుల్లీ ఇది ఓపెన్ ఉంటే మనం ఇదే రోడ్లో ట్రావెల్ చేద్దాం ఒక 2-3 కిలోమీటర్స్. చూడండి, ఇదంతా ఫిష్ మార్కెట్. ఎంత జనం ఉన్నారబ్బా. ఏంటంట అది, ఏందబ్బా అది, ఏంటన్నా మార్కెటా? రోడ్డు బాగానే ఉందంట. మధ్యలో చిన్న బిట్టు బ్రేక్ అయిందంట. అది కింద నుంచి దింపేయమంటున్నాడు. చూద్దాం పదండి. ఇదంతా ఫిష్ మార్కెట్ అంట. చాలా చేపలు కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళలేము కానీ ఇంత జనంలోనే. పోదాం ఇదంతా బీచ్ రోడ్డు. దగ్గర 15 కిలోమీటర్లు ఉందంట అబ్బా ఈ రోడ్డు. చూద్దాం ఎంత దూరం వెళ్ళగలమో. మధ్యలో చిన్న బ్రిడ్జ్లు బ్రేక్ అయినాయి అంట. సో అలాంటప్పుడు కిందకి దింపి ఎక్కించాలంట, బీచ్లోకి దింపి. యాక్చువల్లీ ఆ బీచ్లోంచే వెళ్ళిపోవచ్చు అన్నాడు మనోడు ఒక అబ్బాయి. కానీ మనకి రిస్క్ అనిపించింది, ఎందుకులే అనిపించింది. ఒకవేళ ఎవడో లేయడానికి ఎక్కించడానికి దోలు తీరిపోద్ది. ఇసుకలోంచి బయటకు రాదు అసలు. ఇక్కడ బ్రిడ్జ్ పోయింది. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఇప్పుడు? పక్క నుంచి ఎక్కించేచ్చు అన్నాడు. ఎక్కడ కనిపించట్లేదు. ఇది ఇంత ఇసుకలో ఎక్కించాలా? దోలు తీరిపోద్దబ్బు. మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చాం. బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇంకెక్కడా లేదు. ఎక్కడ వచ్చినాక మధ్యలో చోట ట్రై చేసా కానీ ఎక్కలేదు అసలు. ఫైనల్లీ దింపేసాం బీచ్లోకి. అయితే చూద్దాం. పడిపోదాం బా. థ్యాంక్స్ గాడ్ మ్యాన్, థ్యాంక్ గాడ్. ఫైనలీ బీచ్లో బండి నడుపుతున్నాం మనం. బీచ్లో అడ్వెంచర్లు ఇవి. ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు. వావ్,
నైస్ ఎక్స్పీరియన్స్ ఇది ఒకటి ఈ బైక్ మీద. కొంచెం చాలా వరకు జారుతుంది, కొంచెం చూసుకుని వెళ్ళాలి. వావ్ మ్యాన్, ఫుట్బాల్. బాగుంది బ్రో, మంచి సెటప్ ఫుట్బాల్. బండి వెళ్ళిపోద్దా? లుక్ అట్ దిస్ గైస్ ప్లేయింగ్ ఫుట్బాల్. అబ్బా భలే ఉంది. వా బాల్ కింద పడకుండా ఆడాలన్నమాట వీళ్ళు. Everybody, please do subscribe and like. Everybody say Ramesh Pallikudi. థ్యాంక్ యూ బ్రో. బాయ్ బాయ్. అలా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లో బైక్ వేసుకొని. ఒక 3-4 కిలోమీటర్స్ ఇంకా వెళ్తుందంట. ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఇంటరాక్షన్ విత్ దట్ బాయ్స్. అసలు వ్యూ చూడండి, ఇలా సాడల్ చేసుకుంటే వెళ్ళిపోతుంటే స్మూత్గా వెళ్ళిపోవచ్చు మనం. అసలు ఏం తెలియట్లేదు. వెనకాల వెయిట్ తక్కువ ఉంటే చాలు మనకి. వెనకాల బ్యాగ్ ఉంది కదా, కొంచెం ఎక్కువ వెయిట్ పడుతుందని నుంచున్నాను ఇప్పుడు. బండి పెట్టాను, వాటర్ వచ్చి కింద పడ్డది. మచ్చ లక్కీ దట్ ఏం కాలేదు, ఇసుకెళ్ళింది, విచ్ ఇస్ ఫైన్. ఇది జరిగింది, కొంచెం లూజ్ చేసి టైట్ చేస్తే సరిపోద్ది. చీరాల బీచ్లో అడ్వెంచర్స్. వాటర్లో ట్రై చేద్దాం మాకు. వావ్, ఎక్కువ లోపలికి వెళ్ళకండి, పక్కకు లాగుతుంది. ఇక్కడ నుంచి చూడండి మొత్తం బోట్స్, ఫిషరీ బోట్స్, ఇవన్నీ లోకల్వి మోస్ట్లీ అనుకోండి. ఫైనలీ పైకి ఎక్కేసింది అబ్బా, టోల్ తీరింది అబ్బా ఆ పక్క నుంచి రావడానికి. లెట్స్ గో టు హైవే. ఫస్ట్ ఫ్యూల్ అప్ చేయించాలి, ఫ్యూల్ లేదు అసలనే. అమ్మబోయి ఫ్యూల్ అయిపోయిందేమో అనుకున్నాను. బండి పడినప్పుడు స్టార్ట్ అవ్వలేదు కాసేపు, తక్కువ ఫ్యూల్తో కావాలని వచ్చాను. బీచ్లోకి వెళ్తాం కదా, వెయిట్ ఉండదు ఎక్కించినప్పుడు కట్టానని. ఇది హైవే ఎగ్జాక్ట్ బీచ్ ఆపోజిట్లో ఉంది, ఓడరేవు హైవే. బాగుంది అసలు. హైవే కొత్తగా చేశారు, ఇది ఇంకా ఓపెన్ కూడా అవ్వలేదు అనుకోండి సరిగ్గా. లెట్ స్టార్ట్ అవర్ రైట్ టు హైదరాబాద్. ఇంక డైరెక్ట్ ఎంత అయిందబ్బా, 9:36. చాలా టైం అయిపోయింది. వాటర్ ఏమన్నా దొరికితే కొంచెం క్లీన్ చేయాలి దీన్ని. బంక్ వచ్చింది మామ, పెట్రోల్ కొట్టించాలి. 0 ఉంది అసలు. వస్తుంది ఇంకొక దగ్గర 50, బట్ రిస్క్ వద్దు మనకి. యానంలో కొట్టించాం, మళ్ళీ ఇప్పుడు కొట్టిస్తున్నా. దగ్గర 300 పైన వచ్చేసింది. ఫుల్ ట్యాంక్ కొట్టండి. 10 లీటర్స్ పట్టింది ఆల్మోస్ట్. బాగానే వచ్చిందబ్బా. 350, 360 తిరిగి వచ్చేసాను నేను. 350 అరౌండ్ 10 లీటర్స్ పట్టింది ఎగ్జాక్ట్గా. 32, 33 ప్లస్ వచ్చిందబ్బా. ఇది క్లీన్ చేయాల్సి వస్తుంది ఇంకా. ఈ ప్లేస్ చూడండి, టైం ఎంత 10 అయింది. ఇంత మంచి చూడండి అసలు. లుక్ అట్ దిస్. అసలు ఇది చిలుకలూరుపేట వెళ్ళే దారిలో ఇది యాక్చువల్లీ, చీరాల నుంచి. అసలు ఎంత మంచి ఉందబ్బా. మొత్తం పంట పొలాలు ఇదన్నీ. పంట పొలాల్లో ఇంత మంచిగా కనిపిస్తుంది. పొద్దునైతే చాలా దారుణంగా ఉండే, ఇంక ఇప్పుడు కూడా ఇంత ఉంది చూడండి. 10 o'clock ఇది. హైవే మీద ఈ హైవే అయితే క్రేజీ ఉందబ్బా అసలు. ఎందుకంటే పచ్చని పంట పొలాలు, ప్రాపర్ పంట వస్తుంది. పంట వేసారు కొన్ని ప్లేసెస్లో. మంచి లాంగ్ ల్యాండ్స్కేప్ విజిబుల్స్ కనిపిస్తున్నాయి. నేనైతే పిచ్చ పీక్స్లో ఉందనిపిస్తుంది నాకు ఈ హైవే. అండ్ హైవే కూడా చాలా స్మూత్గా ఉంది అసలు. ఇది చీరాల నుంచి వచ్చే హైవే డ్యామ్ క్రేజీ ఉంది అసలు. ఇది ఇవాళ మన రైడ్లో ఫస్ట్ టోల్ ప్లాజా ఇది. చీరాల నుంచి వస్తున్నప్పుడు ఏం టోల్ ప్లాజా ఇది? ఉప్పుతూరు టోల్ ప్లాజా. పెద్దగానే ఉంది యాక్చువల్లీ. ఇదే టోల్ ప్లాజా క్రేజీ విజువల్తో ఉంది. చుట్టూ ఏమంటారు, పొలాలు చూడండి, వ్యూ చూడండి అసలు. ఇటు పొలాలు, మధ్యలో హైవే, టోల్ ప్లాజా. విజువల్స్ చంపేసినాయి అసలు ఈ రోడ్లో. బాస్ హనుమాన్ స్టార్ట్ చూడండి.
జై శ్రీరామ్. భలే ఉంది, ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు. అది బేసిక్గా ఈ హైవే కొత్తగా కడుతున్నారు, ఇంకా మ్యాప్స్లో కూడా చూపించట్లేదు అసలు. అది వెనకాల నుంచి ఎలాగో తిరిగి చూపిస్తుంది. బాస్ని చూడండి, చాలా పెద్ద స్టాచ్యూ, మంచి వ్యూ ఉంది ఇక్కడ. ఇది గుంటూరు వెళ్ళే రోడ్ అనమాట, అంతే కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఇవన్నీ, కొత్త కొత్త రోడ్లు. అమరావతి క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దానికోసం ఇవన్నీ. ఇది పల్నాడు డిస్టిక్, నరసరావుపేట వెళ్తున్నాం. నరసరావుపేట నుంచి నల్గొండ సైడు తెలంగాణ ఎంటర్ అవుతాం. నల్గొండ నుంచి చోటుప్పల్ టు హోమ్. మన రైడ్కి వాళ్ళతో సమాప్తం. మళ్ళీ పెద్ద లాంగ్ రైడ్లో మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు లిటరలీ ఒక్క థింగ్ అయితే నచ్చలేదు, ఒక్కడు కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. ఒక్కడు కూడా, ఎవడు హెల్మెట్ పెట్టుకోకుండా నడుపుతున్నాడు అసలు. హైవే మళ్ళీ అసలు ఇది మెయిన్ మారాలి అసలు. సో బేసిక్గా నేను చెప్పేది హెల్మెట్ పెట్టుకోవాలి, మస్ట్ పెట్టుకోండి. అది పక్కనైనా చిన్నదైనా ఏదైనా సరే పెట్టుకుని వెళ్ళండి. అది మార్చండి, ఆంధ్రాలో అది మారాలి. నేను ఇప్పుడు వరకు ఇంత డ్రైవ్ చేశాను కదా, ఎప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా నడుపుతున్నాడు అసలు. ఇది నరసరావుపేట. బండ్లన్నీ పార్కింగ్ మధ్యలో పెట్టారు, లేకపోతే షాప్ బయట అలా వదిలేశారు. ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. ఇది అసలు ఖాళీ లేదు పెట్టడానికి కూడా పార్కింగ్కి ఎవరికి. ఇన్ని ఉన్నాయండి విగ్రహాలు. అబ్బా, నెహ్రూ, ఎన్టీఆర్. కాసు బ్రహ్మరాంబరెడ్డి ఎక్స్ప్రెస్ వే అంటే ఇది. ఇవాళ ఇది ఒక టోల్ గేట్ మన దాంట్లో, తుమ్మల చెరువు టోల్ ప్లాజా అంట. యాక్చువల్లీ క్రాస్ అయిపోయాను కానీ నేను అది, అక్కడ ఏదో అయింది, ఒక ఆవిడ కింద పడిపోయారో ఏదో అయింది, ఏదో యాక్సిడెంట్ అయిందా లేకపోతే కింద పడిపోయారో తెలియదు. బట్ యా పెద్దవాడు కొంచెం. హైదరాబాద్ 198 కిలోమీటర్స్ ఉంది ఇంకా. అది ఇందాకే కదరా 198 చూపించింది. నల్గొండ 98, మిర్యాలగూడ 50. ఈ బోర్డులు ఒకసారి రాంగ్ చూపిస్తాయి అప్ప. ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ ఎండ్ అవుతుంది, ఎంటరింగ్ ఇంటూ తెలంగాణ. ఇదే రివర్, కృష్ణా రివర్. ఈ బ్రిడ్జ్ క్రాస్ అయితే తెలంగాణ, బ్రిడ్జ్కి ఇటల్ సైడ్ ఆంధ్ర. కృష్ణా రివర్. వెల్కమ్ టు తెలంగాణ. ఇక్కడ నుంచి మళ్ళీ టోల్ రోడ్ స్టార్ట్ అయింది. పల్నాడు డిస్ట్రిక్ట్ కంప్లీటెడ్ ఇక్కడితో. బ్రిడ్జ్ చూడండి, రైల్వే లైన్ బ్రిడ్జ్ భలే ఉంటుంది. ఇలాంటి బ్రిడ్జెస్ అప్పట్లో కట్టేవారు ఇలాంటి బ్రిడ్జెస్. ఆఫీషియల్గా తెలంగాణకి ఎంటర్ అయ్యాం. దిస్ ఈజ్ అవర్ 4th or 5th టోల్ గేట్, విజయవాడ ఎక్స్ప్రెస్ వేస్. ఇది ఫైనల్ టోల్ గేట్ అనుకుంటున్నాం మనకి ఇవాళ. దీని తర్వాత చోటుప్పల్. సో ఐ హోప్ దిస్ ఈస్ ద ఫైనల్ టోల్ గేట్. 7 days, ఆల్మోస్ట్ నియర్ టు 1980 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే కవర్ చేసాం. హైవేస్, ఫుల్ ఫారెస్ట్ రోడ్లు, మౌంటైన్స్, ఘాట్ రోడ్స్, ఫుల్ కోల్డ్, బీచెస్, కోస్టల్ రూటు, ట్రెక్కింగ్, వ్యూస్, సీనిక్ రోడ్స్. అసలు ఎన్ని చూసాం ఈ 8-7 daysలో మనం. లిటరలీ ఫ్రమ్ day 1 నుంచి ఇప్పటి వరకు ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎవ్రీ రైడ్. ఓన్లీ ప్లేస్ లెవెల్లో కంపేర్ చేసుకుంటే అన్ని ప్లేసెస్ నేను ఐమ్ ఎంజాయ్డ్ వెరీ మచ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైనా ఉంది అని చెప్పాలంటే ఈ మొత్తం హోల్ రైడ్లో, దట్ ఈస్ వన్ థింగ్ ఈజ్ తాళమాలి హిల్స్ అండ్ గుడిసా హిల్ స్టేషను, సన్ రైజ్ అది. దెన్ వైజాగ్ టు యానం వచ్చే మొత్తం కోస్టల్ రూట్, నాట్ జస్ట్ వైజాగ్ నుంచి ఇక్కడికి, కోస్టల్ వైజాగ్ నుంచి చీరాల వచ్చే రూట్ మొత్తం ఐ కంప్లీట్లీ ఎంజాయ్డ్. అసలు ఏమన్నా రూట్ అది ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోతాం. అసలు స్ట్రెస్ అనిపించదు, ఇబ్బంది అనిపించలేదు ఎక్కడ. నాకు చాలా ప్రశాంతంగా వచ్చేసాను నేను వైజాగ్ నుంచి యానం వరకు, యానం నుంచి చీరాల వరకు కూడా. సిటీకి వచ్చేసాం. అబ్బో, యాక్చువల్లీ ఇక్కడ ఈ కొంచెం ఈ లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ ఈ లోపలికి రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది.
బ్యాడ్ థింగ్ ఏంటి చెప్పిన అసలనే హైదరాబాద్లో 5 years నుంచి ఉంటున్నాను కానీ ఇప్పుడు దాకా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళలేదు నేను. రీసెంట్గా సమ్మన్ సజెస్టెడ్ మీ ఒక్కసారన్నా చూడాలి అబ్బా ప్లేస్ అంత బాగుంటుంది అసలు లోపల అన్నారు. బట్ ఒకరోజు సరిపోదండి మళ్ళీ. గైస్ సో ఇప్పుడు టైం ఎంత అయిందంటే 8 అయింది. పొద్దున్న మనం 10కి ఎప్పుడు స్టార్ట్ అయ్యాం చీరాల్లో బీచ్ అంతా చూసుకొని. నాకు సిటీ ఎంటర్ అవ్వనంతసేపు చాలా ప్రశాంతంగా ఈజీగా వచ్చేసాను. సిటీలో నాకు 22 kilometers దాటడానికి 2 గంటలు పట్టిందండి. కరెక్ట్గా 2 గంటలు పట్టింది. అయ్యా అంత రాడ్ అనిపించింది అలా సిటీ ట్రాఫిక్. సో ఎనీవేస్ మన రైడ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ 5-7 days మనం రైడ్ చేసాం అండ్ వీ హ్యావ్ కవర్ 1994 kilometers కవర్ చేసాం. సో ఆఫ్టర్ ఎవ్రీథింగ్ మనం మౌంటైన్స్ చూసాం, ఇవన్నీ చూసిన తర్వాత బీచెస్ చూసిన తర్వాత ఇప్పుడు ఎండ్ చేస్తున్నాం. సో యా ఐఎమ్ క్లోజింగ్ దిస్ బ్లాగ్ హియర్. See you in the next one. Signing off, Ramesh Mallipudi. Thank you. Love you guys.